ఇట్స్ ఎ బ్లెస్సింగ్. యెరూషలేం గురించి ప్రార్థన చేయడం ఆశీర్వాదకరమని మన బిషప్ మిక్క గారు తెలియజేశారు మనకి. నిజం. ఈ రోజుని పవన్ చెప్తూ ఉన్నాడు, ప్రభాకర్ గారు అక్కడ ఉండగా ఒక జర్నలిస్ట్ని, ఒక పాలస్తీనియన్ జర్నలిస్ట్ని కాల్చారని చెప్పి అటు ఇటు బాంబులు వేసుకున్నారు. ఒకవేళ మీకు ఆ టైంలో మీకు బాంబులు వేసుకున్నారు. మొన్న ఆయన అక్కడ ఇజ్రాయెల్లో ఉండగానే జరిగింది అది. ఆ బాంబులు వేసినప్పుడు పాలస్తీనియన్ జర్నలిస్ట్ని చంపేశారేమో అని చెప్పి పాలస్తీనియన్లు యేసేపు సమాధి ఉన్న ప్రాంతాన్ని కాల్చేశారు. మొన్నే జస్ట్ ఒక వారం క్రితం ముస్లిమ్స్ ఐఎస్ఐఎస్ వాళ్ళు. ఎంత టెన్షన్గా ఉంటుంది అంటే వాళ్ళకేమో ఈ ప్రాంతం కావాలి, ఇజ్రాయెల్కేమో మా దేశం. ఇజ్రాయెల్ ఎంత గొప్ప దేవుడు, వాళ్ళు ఎంత బలంగా ఆశీర్వదించాడు అంటే, సపోజ్ మన భీమవరంలోనే మనకి ఒక 10 సెంట్లు భూమి ఉంది, పోనీ 10 కూడా వద్దు, ఒక 2 సెంట్లు భూమి ఉంది మనకి. మన భూమిని బలమైన వాళ్ళు వచ్చి ప్రక్కన్న వాళ్ళందరూ వచ్చి ఆక్రమించేసుకున్నారు. మనకి 1/2 సెంటు కాదు కదా, ఒక గజం కూడా మనం లేకుండా బయటికి తవరేశారు. యూదుల్ని ఇస్రాయెల్ దేశం నుంచి ఒక్క యూదుడు కూడా లేకుండా తవరేశారు. వాళ్ళనే డయోస్పరా యూదులు అంటారు, డిస్పర్స్డ్ జ్యూస్. యూదులు రష్యా దేశం, తర్వాత ఇంగ్లాండ్ దేశం, అమెరికా దేశం అలా చెల్లా చెదిరైపోయారు. కానీ యూదుల ప్రార్థన ఏంటో తెలుసా? ఒక్క యూదుడు కూడా ఆ ప్రాంతంలో లేకుండా వెళ్ళిపోయారు. మొత్తం ఈ పాలస్తీనా ప్రాంతం అంతా ఇస్రాయెల్ని ఆక్రమించేసుకుంటే వాళ్ళకున్నటువంటి ఆ పట్టుదల ఏంటంటే, తిరిగి మా దేశం వెళ్ళాలి, మా భూమిని మేము సంపాదించుకోవాలి, మళ్ళీ మా దేశాన్ని నేను ఏర్పాటు చేసుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు. తీసుకున్న తర్వాత ఒక్కొక్క యూదుడు మాట్లాడుకుని, ఇతర దేశాల యూదులందరూ మాట్లాడుకుని నెమ్మదిగా ఈ ప్రక్కన్న దేశాలకు వచ్చి వాళ్ళ తెలివితేటలతోటి, వాళ్ళ శక్తితోటి ఆక్రమించుకున్నటువంటి ఆ దేశాన్ని, 1 సెంటు భూమిని, 10 సెంట్ల భూమిని తీసుకోవడమే చాలా కష్టం. ఒక దేశాన్ని తిరిగి ఏర్పరచుకున్న జనాంగం ఈ భూమి మీద ఎవరన్నా ఉన్నారంటే అది ఇశ్రాయేల్ జనాంగం. ఎవరి వల్ల కాలేదు ఇంతవరకు. ప్రపంచంలో డెడ్ లాంగ్వేజెస్ అంటారు. డెడ్ లాంగ్వేజ్ అంటే చచ్చిపోయిన భాష. ఇంకా ఆ భాషని ఒక్కసారి అది మృతమైపోతే తిరిగి ఆ భాష మాట్లాడడం ఉండదు. ప్రపంచంలో హిబ్రూ భాష మృతమైపోయింది. ఈ దేశం ఏర్పడక ఒక 1000 సంవత్సరాల క్రితమే హిబ్రూ అనేటువంటి భాష లేకుండా అయిపోయింది. ఇశ్రాయేల్ దేశం ఏర్పరచుకున్న తర్వాత తిరిగి నా బిడ్డలు, మా ఇశ్రాయేల్ జనాంగం, మా యూదుల పిల్లలు ఆ దేవుని భాష అనేటువంటి భాషను మేము మాట్లాడాలని చెప్పి మృతమైపోయిన భాషని మళ్ళీ తీసుకొచ్చి దాన్ని జీవింపచేసి ఆ భాషను మాట్లాడి ఇప్పుడు హిబ్రూ భాషలో మాట్లాడే దేశం ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది ఇశ్రాయేల్ దేశం. అసలు చరిత్ర చెప్పుకుంటూ వెళ్తే ఇశ్రాయేల్ గురించి అలసట రాదు. అలాగే ఎంత అనారోగ్యంగా వెళ్ళినా నేను అనారోగ్యంగా ఉన్నాననే విషయమే జ్ఞాపకం రాదు. అది ఆ ప్రాంతంలో ఉండేటువంటి గొప్ప దీవెన. మరి ఆ ప్రాంతం వెళ్ళొచ్చినప్పుడు ఒకసారి ప్రభాకర్ గారిని ఇప్పుడు నిలబడి మాట్లాడమన్నా ఆయన ఆనందంతో, హృదయంలో సంతోషంతో మొత్తం మనకు చెప్పలేరు. కానీ మీకు కొద్ది కొద్దిగా ఏదో ఒక ఆదివారం ఎంతో కొంత మీకు ఆ ఇశ్రాయేల్ అనుభవాన్ని తెలియజేస్తూనే ఉంటారు. అది మీ సంఘానికి దీవెన. ఆయన అనుభవాలు, ఆ జ్ఞాపకాలు, ఆ ప్రాంతాలు, ఆ సిలువ వేసిన ప్రాంతం. ఈ దినాన్ని క్రైస్తవ సంఘం ఉంది అంటే గత సంవత్సరం దేవుడు నాకు ఇచ్చిన కృప ఏంటంటే
ఖాళీ సమాధి ఉన్న ప్రాంతంలో నన్ను రొట్టె ద్రాక్షారసం ఇవ్వడానికి 140 దేశాల నుంచి వచ్చినప్పుడు నాకు అవకాశం ఇచ్చారు. నాకు కొంతమందిని చూస్తే ఏం మాట్లాడాలో కూడా నాకు ఆలోచన రాలేదు, తలంపు రాలా. నేనేం చెప్పానంటే ఒకే నిమిషం నిలబడి నేను మాట్లాడుతూ గ్రీటింగ్స్ చెప్తూ, ఈ దినాన్ని ప్రపంచంలో క్రైస్తవ సంఘం, క్రైస్తవ్యం ఇంతగా జనాభాగా ఉన్నారు అంటే మన వెనుక ఉన్నటువంటి ఖాళీ సమాధి అని చెప్పా. ఖాళీ సమాధి లేకపోతే మనం లేము ఈ దినాన్ని. క్రీస్తే సమాధిలో ఉండిపోయినట్లయితే ఈ దినాన్ని సంఘం లేదు. ఆ సమాధిని ఖాళీగా ఉంచాడు. ఈ దినాన్ని వెళ్తే ఖాళీ సమాధిని చూసేటువంటి యోగ్యత మనకి ఇచ్చాడు. ఎందుకంటే ఆయన సమాధిలో లేడు, లేచి ఉన్నాడు. క్రైస్తవ్యానికి గొప్ప దీవెన ఖాళీ సమాధి. నీకు నాకు ఉండేటువంటి గొప్ప దీవెన ఇందాక జాన్ మోషే గారు జ్ఞాపకం చేస్తూ పరలోకం చూడలేదు అన్నారు. మనకుండే దీవెన ఏంటంటే మన సమాధులు ఖాళీ అవుతాయి, మనం కూడా పరలోకానికి వెళ్తాం. మన క్రీస్తు సమాధి ఖాళీ, మన సమాధులు కూడా ఒకసారి ఖాళీ అవుతాయి. ఇదే దేవుని కృప. ఆ కృప కలిగిన ప్రాంతం చూసిన ప్రభాకర్ గారికి ఈ దినాన్ని ఈ విధంగా మమ్మల్ని ఆహ్వానించుకుని ఈ సంతోషంలో మీతో పాటు పాలు పంచుకోవడం, కానాను ద్రాక్షారసాన్ని సేవించడం, ఈ అనుభూతిని, ఈ ఆనందాన్ని, ఈ సంతోషాన్ని, ఈ కృతజ్ఞతను మించినటువంటి ఆనందం ఇంకోటి లేదు. దేవునికి కూడా అత్యంత ఇష్టమైనది కూడా కృతజ్ఞత. కాబట్టి దేవుడు మిమ్మల్ని క్షేమంగా తీసుకువెళ్ళి క్షేమంగా మధ్య తెచ్చినందుకు కూడా దేవునికి మేము కృతజ్ఞత చెల్లిస్తూ మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ సంఘాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ఇది సియోను యాత్ర, కానాను యాత్ర, ఇది సియోను యాత్ర. ఐగుప్తు విడిచిన విశ్వాస యాత్ర, ఐగుప్తు విడిచిన విశ్వాస యాత్ర, కానాను యాత్ర, ఇది సియోను యాత్ర. ఎర్ర సముద్రం ఎదురుగా నిలిచింది, ఫరో సైన్యము వెనక తరుముతుంది. ఎర్ర సముద్రం ఎదురుగా నిలిచింది, ఫరో సైన్యము వెనక తరుముతుంది. యేసు వైపు చూడగా ఆయనను వేడగా, యేసు వైపు చూడగా ఆయనను వేడగా, ఫరో సైన్యము ఆగినది. ఎర్ర సముద్రం ఆయలైనది, ఫరో సైన్యము ఆగినది. ఎర్ర సముద్రం ఆయలైనది. కానాను యాత్ర, ఇది సియోను యాత్ర. లోకములో విశ్వాస
విశ్వాసికి శ్రమ తప్పక కలుగును. పైకి రావాలని చెప్పి కోరుతున్నాము. దయచేసి వారు వచ్చి ఇక్కడ కూర్చున్నట్లయితే అయ్యగారిలో సగ భాగం వారు కూడా అక్కడ ఆశీర్లు అవటం ఎంతో సంతోషదాయకం. రండి కూర్చోండమ్మా. ఇక్కడ పాస్టమ్మ గారు ఉన్నారు, వారు గైర్లాండ్ వేస్తారు. దయచేసి రండి. చాలా సంతోషకరమైనటువంటి సమయం. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యగారు మీరు మాట్లాడండి అన్నాను. నేను ఇంక ఇజ్రాయెల్ నుంచి ఇక్కడికి రాలేదంటున్నారు ఆయన. అంటే ఇంకా ఇజ్రాయెల్ ఆయన కళ్ళల్లో మెదులుతూ ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీరు గమనించే ఉంటారు, వారు వచ్చిన దగ్గర నుండి ఆలోచనలు, ఇక్కడికి వచ్చిన తర్వాత మన యొక్క మీ యొక్క ప్రేమ ఆప్యాయత ఇంకా ఆయన పూర్తిగా తేరుకోలేదు. అయినప్పటికీ మరి దేవుడిచ్చిన ఆ పరిస్థితి, ఆయన నడిచిన ప్రాంతాల్లో నడవడం అనేటువంటిది మనకు దొరికిన గొప్ప భాగ్యం. మరి ఈ సమయంలో మన స్థానిక దైవజనులు ప్రభాకర్ రాయ్ గారు కొన్ని విషయాలు, వారి స్పందన, కొన్ని మాటలైనా ఇందాక జాన్సన్ అన్నగారు అన్నారు, అన్నీ ఇప్పుడు ఎలాగో చెప్పలేరు, నెమ్మదిగా మీకు కొంచెం చెప్తారని. మరి ఇంకా వారు మరి ఎంతో ఒక విధమైన అనుభూతిని వారు కలిగి ఉండటం అనేది చాలా సంతోషదాయకం. మరి ఈ సమయంలో అయ్యగారు కొంచెం వారి ప్రతిస్పందన, వారి స్పందన తెలియచేసి మనతో కొన్ని మాటలు పంచుకుంటారు. మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు. మరి విరామం లేనటువంటి దైవజనులు, మన క్రైస్తవ సంఘాల నాయకులైనటువంటి జాన్సన్ అన్నగారికి నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. మరి అన్నగారి కుటుంబానికి మా కుటుంబానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఈ భీమవరం సేవ కొరకు నేను వచ్చినప్పుడు మరి ఆ ప్రారంభ దినాల్లో కూడా తండ్రి గారు, జాన్సన్ అన్నగారి తండ్రి గారు నన్ను బాగా ప్రేమించేవారు. ఆ విధంగా మరి ఎప్పుడు వారిని కలుసుకున్నా నన్ను చాలా గౌరవంగా చూస్తారు. కొన్ని సందర్భాల్లో ప్రభాకర్ అన్న అని పిలుస్తూ ఉంటారు, మరి కొన్ని సందర్భాల్లో ప్రభాకర్ రావు గారు అంటూ సంబోధిస్తారు. మా ప్రియులు సోదరులు మోజెస్ గారిని మోజెస్ అని పిలుస్తూ ఉంటారు. అలా పిలుస్తున్నప్పుడు నాకు కొంచెం ఆశ్చర్యం వేస్తుంది, అన్నగారు మరి నన్ను ఎందుకంత గౌరవిస్తున్నారు అని. అయితే దేవుడు వారిని ఆశీర్వదించి చాలా అద్భుతమైనటువంటి పరిచర్యలు వారు చేస్తున్నారు. నేను వారిని ఎక్కువగా ఆరోగ్య పరిస్థితిని బట్టి కలవలేకపోయినా ప్రార్థన చేస్తున్నాను. నా ఆరోగ్య పరిస్థితి కూడా వారికి తెలుసు. అందుకని ఇప్పుడు ఎక్కడ కనపడినా ఆరోగ్యం బాగుంటుందా అండి అని అడుగుతూ ఉంటారు. వారి పిలుపు మాట నన్ను చాలా బలపరుస్తుంది. మరి మొన్నటి దినాన యెరూషలేం వెళ్ళేటప్పుడు అన్నకి చెప్పాలనే ప్రేరేపణ నాకు వచ్చి, నేను ఎక్కువగా ఎవరికి చెప్పలేదు, అన్న దగ్గరికి వెళ్ళి అన్న యెరూషలేం వెళుతున్నాను అంటే చాలా సంతోషించారు. సాధ్యమైనంత వరకు ప్రతి చోట ఏదన్నా కార్యక్రమం వచ్చినప్పుడు మీరు ప్రార్థన చేయండి అన్న అంటారు. ఒకసారి చాలా సంవత్సరాల క్రితం వారి జన్మదినం రోజున మేము అనుకోకుండా వెళ్ళాం, మోజెస్ పాస్టర్ గారు మేమందరం. ప్రార్థన చేయండి అంటే ప్రభాకర్ అన్న ప్రార్థన చేయండి అన్నారు. అలాగే ఏదైనా సందర్భం వచ్చితే ప్రార్థన చేయండి అని చెప్తారు. కానీ ఆ రోజు యెరూషలేం వెళుతున్నారంటే చాలా సంతోషం అన్న, మీరు హ్యాపీగా వెళ్ళరండి, చాలా ధన్యత అని చెప్పి చిన్న ప్రార్థన చేద్దామని ఆయన ప్రార్థన చేశారు. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ప్రభా, అన్నతో మీరు చెప్పుకుంటారు, ప్రార్థన చేసి పంపు నా సేవకుండాని, నేను చాలా ధన్యుణ్ణయ్యా, అడగకుండానే నాకు ఈ సహాయం చేసావని. మరి యెరూషలేం ప్రయాణం కొరకు నేను బయలుదేరినప్పుడు మొట్టమొదటిగా నా కొరకు ప్రార్థన చేసినటువంటి వారు జాన్సన్ అన్నగారు. వారికి మరొకసారి నా హృదయపూర్వకంగా వందనాలు. ఇక రెండవది,
మరి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి దైవ సేవకుని యొక్క వారితో నాకున్నటువంటి అనుబంధం చాలా గొప్పది. ప్రసాదరావు అయ్య గారు నేను యెరూషలేము వెళుతున్నానని తెలిసి ఇంటికి వచ్చారు. చాలాసార్లుగా ఆయన ఇంటికి వచ్చారు. ఒకసారి వారి ఇంటికి వెళ్ళా, ఏమేమి తీసుకెళ్ళాలన్నా ఎలా వెళ్ళాలని. ఆయన నాకు ఇచ్చి కానుకిచ్చి ఆయన కన్నీటితో ఏమని ప్రార్థన చేశారంటే, అయ్యా నీ దాసుని నువ్వు పిలిచావు, నువ్వు పుట్టిన స్థలాలకు వస్తున్నారు, నువ్వు ఏ స్థలంలో నిలబడ్డావో నీ పాదాలు ఉన్న చోట అయ్యగారి పాదాలు ఉండాలన్నారు. నిజంగా ఆ మాట విన్నప్పుడు ఒళ్ళు పులకరించిపోయిందండి. ఏంటి దైవజనులు ఎలా ప్రార్థన చేశారు. ఆయన కూడా వెళ్ళొచ్చారు ఆల్రెడీ. మీరు ఎక్కడ అడుగులు పెట్టారో నీ అడుగుల్లో దైవ సేవకుని అడుగులు మోపగలిగేటట్లు మీరు కృప చూపి సహాయం చేయండి అంటూ వారు ప్రార్థన చేశారు. అందును బట్టి వారికి కూడా హృదయపూర్వకంగా వందనాలు. ఇక మా అన్నయ్య గారు ఉన్నారు. అందరూ నన్ను అన్న అని పిలుస్తారు. నన్ను తమ్ముడు అని పిలిచే ఏకైక మహారాజు బిషప్ మా అన్నయ్య మేకా గారు. మరి ఆయన అయితే నేను కూడా వచ్చేస్తాను తీసుకెళ్ళిపో అన్నాడు. పాస్పోర్ట్ లేదు, ఆయన ఆనందం అది. సరే మరి ఆయన కూడా వచ్చి ఏం కాదులే తమ్ముడు ఉంచు అని జేబులో దోసేస్తూ ఉంటాడు. ఎప్పుడు కానుక అని చెప్పడు, జేబులో పెట్టేస్తుంటాడు. ఎంతో కానుక పెట్టి హ్యాపీగా వెళ్ళరా నేను ప్రార్థన చేస్తానని. ఆయన మాటలు ఏంటంటే నా తోబుట్టు నా సొంత అన్నయ్య గుర్తొచ్చారు. మరి ఆయన సేవలో దూరంగా ఎక్కడో ఉన్నప్పటికీ కూడా పెద్దగా నన్ను ధైర్యపరుస్తూ బలపరుస్తూ ప్రోత్సాహపరుస్తూ ఈ వేదిక మీద ఉన్నందుకు వారికి కూడా హృదయపూర్వకంగా వందనాలు. మా ప్రియులు ఇక దానియేలు గారు వారు వెళ్ళే రోజు ఫోన్ చేశారు. నేను వారితో కూడా చెప్పలా. ఉదయాన్నే ఫోన్ చేసి అయ్యగారు నేను మీ దగ్గరికి వస్తున్నాను అన్నారు. ఏంటంటే మీరు యెరూషలేము వెళ్ళొచ్చారు కదా, నేను వెళుతున్నాను, ఎలా వెళ్ళి రావాలో కొంచెం తెలుసుకుందామని. ఆ రోజే నేను ప్రయాణం బట్టలు సర్దేసుకుంటున్నా. ఆల్రెడీ రిజర్వేషన్ అంతా అయిపోయింది, బయలుదేరిపోతాను. మీకు ఎవరు చెప్పారన్నా అన్న, ఎందుకో మిమ్మల్ని అడగాలనే ప్రేరేపణ వచ్చింది. బాబు ఇప్పుడు బయలుదేరుతున్నాను, మీరు ప్రార్థన చేయండి అంటే ఖచ్చితంగా ప్రార్థన చేస్తామన్నా, హ్యాపీ జర్నీ, మంచిగా వెళ్ళరండి, మేము ప్రార్థన చేస్తామని ఆ రోజు ప్రోత్సాహపరిచారు. వారికి కూడా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే తమ్ముడు మ్యాథ్యూస్, డానియల్ బాబు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి దైవ సేవకులు, ఇటు పక్కన ఉన్నటువంటి ప్రియ బిడ్డలు, దేవుని చేత అభిషేకించబడిన వారందరికి కూడా మొదటిగా నా హృదయపూర్వకంగా వందనాలు. ఇకపోతే అన్న మోజెస్ గారు, అదే వస్తున్నాను, అక్కడికే వస్తున్నానండి. ఇప్పుడు అంటే ఆయన్ని సేవకుడిగా పరిచయం చేసేదానికంటే నా సొంత తమ్ముడిగా పరిచయం చేసుకోవటం నాకు గర్వకారణంగా ఉందని చెప్పడానికి నేను ఏమాత్రం ఆలోచించట్లేదండి. మా ప్రియ తమ్ముడు, దేవుడు నాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డ, యూపీఏ ప్రెసిడెంట్గా కొనసాగుతూ ప్రతి విషయంలో ఈరోజు మొట్టమొదటిగా భీమవరం పొలిమేరల్లో అడుగుపెట్టినప్పుడు నా మెడలో మొట్టమొదటిగా పూలహారాన్ని వేసి నన్ను గనపరిచిన మా ప్రియులు, మా తమ్ముడు, ఆయన చూడగానే కళ్ళల్లో నీళ్ళు వచ్చిన ఇద్దరం గట్టిగా కౌగిలించుకుని చాలాసేపు ఏడ్చుకున్నామండి. ఇప్పుడు కూడా నేను ఇంకా ఇజ్రాయెల్ దేశం నుంచి ఇక్కడికి రాలేదు. ఆమేన్, హల్లెలూయా. అదే మీరు ఏంటి ప్రోగ్రామ్ అని ఆయన పద్దాక నన్ను అడుగుతున్నాడు. బాబు నేను ఇజ్రాయెల్ దేశంలోనే ఉన్నాను, ఇంకా ఏం చెప్పాలో నాకు తెలియట్లేదని. అలాంటి మరి ఆ విధంగా చూసిన ఎన్ని పనులు చేసినా మొట్టమొదటి ప్రభాకర్ అయ్య గారికి కూడా ఒక మాట చెప్దాం, ఆయన సలహా కూడా తీసుకుందామంటూ ప్రతి విషయంలో ఒక ఫ్యామిలీ మెంబర్గా నేను ఎప్పుడు మోజెస్ గారిని ఒక సేవకుని కంటే కూడా ప్రాముఖ్యంగా, అంటే మేమందరం యాజకులం, మాదంతా ఒకే రక్త సంబంధం, ఒకే బంధం. మరి ఆ విధంగా వారు మన మధ్యలో ఉండటం, నన్ను బలపరచడం, ప్రతిదీ ఆ ప్రారంభం నుంచి విశేషమైన సంగతి ఏంటంటే, నేను యెరూషలేము ప్రయాణాన్ని పెట్టుకున్న తర్వాత మొట్టమొదటిగా కానుకిచ్చినటువంటి సహోదరి, అది అక్కడ ఉన్నటువంటి చిన్నమ్మ. ఆ తల్లి పెన్షన్ డబ్బులు వస్తే యెరూషలేము వెళుతున్నానని ప్రకటించగానే ఆ పెన్షన్ డబ్బులు మొత్తం తీసుకొచ్చి, అన్న మీరు చూస్తే మీ కళ్ళతో మేము చూసినట్టే అంటూ చెప్తున్నప్పుడు కూడా కళ్ళలో నీళ్లు తిరిగాయి. అక్కడ ప్రారంభించబడ్డాయండి కానుకలు. చివరికి ట్రైన్ ఎక్కేసిన తర్వాత అయ్యగారు నా ప్రేయర్ రిక్వెస్ట్ అని జేబులో పెట్టాడు మోజెస్ అయ్యగారు. ప్రేయర్ రిక్వెస్టా అని సరే అక్కడికి వెళ్ళిన తర్వాత తీయలేదండి, ఆ ఇండియన్ కరెన్సీ అట్లాగే వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చారు. ఏం రాసుకున్నారో అని చూస్తే దానిలో కానుకుంది. అంటే ఆఖరి కానుక పాస్టర్ జాన్ మోజెస్ అయ్య గారు. కనుక వారికి కూడా నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. మీకు చప్పట్లు కొడదాం అనిపించట్లేదా?
సరే సరే సరే, మంచిది. ఇకపోతే ఒక్కసారి ఇశ్రాయేల్ దేశం వెళ్ళొద్దాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి, స్తోత్రం చెప్పండి, షాలోమ్ అనండి, షాలోమ్, షాలోమ్. ఇజ్రాయెల్ దేశం లాంగ్వేజ్, వెళ్ళాము వచ్చేసాం, అయిపోయింది. అక్కడ అదే చెప్పుకుంటారు, ఎవరైనా ఎదురు పెడితే షాలేం షాలోం అని ఒకరినొకరు హత్తుకుంటుంటారు. ఇజ్రాయెల్ దేశంలో హత్తుకుంటారు, ఈజిప్ట్ దేశంలో ముద్దులు పెట్టుకుంటారు. ఇక 4 సముద్రాలు చూశానండి, 3 సముద్రాల్లో స్నానం చేశాను. ఒకటి డెడ్ సీ, ఉప్పు సముద్రం, దానిలో మునగరు, తేలిపోతూ ఉంటారు. కూర్చుని ఉన్నప్పుడు అలా తేలిపోయానండి. బ్యాలెన్స్ చేయాలి, లేకపోతే మునిగిపోతాం. ఆ నీళ్లు చింది ఎవరి కళ్ళలో ఉన్న పడితే చాలా డేంజర్. అవి కడుపు లోపలికి వెళితే పేగులన్నీ తినేస్తాయి, చాలా డేంజర్. అయితే ఆ సముద్రంలో కూర్చుని అలా బ్యాలెన్స్ చేశానండి. ఆ ధన్యత ప్రభు ఇచ్చారు. ఎర్ర సముద్రంలో స్నానం చేసాం. యోర్దాన్ నదిలో ప్రభు అద్భుతమైన కార్యం ఏంటంటే, అంత దూరం వెళ్ళి నేను అసలు ఊహించలే. మాకు గైడ్గా ఉన్నటువంటి దైవజనులు రెవరెండ్ డాక్టర్